నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపులే బాలికల హాస్టల్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పేద విద్యార్థులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ హాస్టల్ సీట్లను అంగడి సరుకుగా మార్చేశారని ఎంసీపీఐ జిల్లా కమిటీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఒక్కో సీటును 30,000 నుండి 50,000 రూపాయలకు అమ్ముకుంటున్నారని జిల్లా కార్యదర్శి అల్లపు పీటర్ సురేష్ మరియు మండల కార్యదర్శులు ఆరోపించారు. ఖానాపూర్ నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ ఎంజేపీ హాస్టల్ లేడీస్ కు సంబంధించినటువంటి హాస్టల్. ఇక్కడ మన సుజాపూర్ కు సంబంధించిన సంధ్యక్క పద్మక్క వీళ్ళు దాదాపు పిల్లల సీటు కొరకు దాదాపుగా 35,000 ఒక్కరికి 35,000 చొప్పున నలుగురు ఇచ్చిండ్రు. ఫస్ట్ నలుగురు ఇచ్చిండ్రు. ఆ నలుగుట్ల నుంచి ఇద్దరికి వాళ్ళు బెదిరియంగానే ఇద్దరికి వాపస్ ఇచ్చిండ్రు డబ్బులు. వీళ్ళకి సంవత్సరం నుండి రేపిస్తాము, ఎల్లుండి ఇస్తాము, రేపిస్తామని సతాయిస్తూ ఇప్పటి వరకు 70,000 రూపాయలు ఇవ్వలేదు. ఒక్కరికి 35, ఇద్దరి 70,000 రూపాయలు. ఈ రోజు డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. వాస్తవమేనక్క? ఈ రోజు ఇస్తామని చెప్పారు కదా, ఇస్తామంటే వీళ్ళు వచ్చిండ్రు. అందుకోసమే పద్మాపూర్లో ఈ సంధ్యక్క వీళ్ళ సుర్జాపూర్ గ్రామం, ఇక్కడ ఖానాపూర్ మండల్ ఎంజేపీ హాస్టల్, ఇది జేకే ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటుంది. ఈ హాస్టల్లో ఇదే దందా కొనసాగుతుంది. ఇది ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు, కొందరికేమో సీట్లు రాక ఇబ్బంది పడుతున్నారు, కొందరేమో సీట్లు ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఎగ్జామ్ రాసి పాస్ అయినటువంటి వాళ్ళని ఏమో ఇక్కడ ఉండనిస్తలేరు. కాబట్టి ఈ డబ్బులు తక్కువ ఇచ్చిన వాళ్ళని కూడా సతాయిస్తున్నారు. అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళని మాత్రమే ఇక్కడ జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీనిపై కలెక్టర్ గారు, అధికార పార్టీ నాయకులు ఎట్లా చూస్తూ ఊరుకుంటారు? ఏ రకంగా ఊరుకుంటారు? అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా రోజు చెక్ చేయాలి. దీని మీద కలెక్టర్ గారు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ జిల్లా అధికారులకు, స్టేట్లో అధికారులకు కూడా దీని మీద మేము ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఎంసీపీఐ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ కూడా దీని మీద యాక్షన్ జరగడానికి కూడా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు సంవత్సరం అంతా తిరుగుతున్నారు, వాళ్ళకి ఎంత నష్టం, వీటికి ఇంట్రెస్ట్ ఏంది? 35,000కు వాళ్ళు బాకీ తీసుకొని వచ్చిండ్రు. పాపం ఆమె మీద బంగారం ఉంటే బంగారం అమ్మి ఆ డబ్బులు తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళు తీసుకొని వచ్చి పాపం ఇప్పుడు బంగారము 50,000 ఉన్నది, ఇప్పుడు 2 లక్షలు అయింది. వాళ్ళకి ఎంత నష్టం? ఇప్పుడు వాళ్ళు ఆ వడ్డీలు కట్టాలన్నా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ చదువు పోయింది, వాళ్ళకి ఎంత ఇబ్బంది. ఇప్పుడు ఏదో మా పిల్లల్ని తీసుకుంటారన్నటువంటి ఆశలతోని ఇక్కడ ఆ అమౌంట్ తీసుకొచ్చి పెట్టిండ్రు. పేదోళ్ళు, వాళ్ళు పేద కుటుంబం. మరి ఇది ఎంతవరకు కొనసాగుతుంది? ఎంజేపీ హాస్టల్, ఈ లేడీస్ హాస్టల్లో ఈ రకంగా జరగడం అనేది చాలా దారుణం. అధికారులు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారు కూడా దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి, యాక్షన్ జరగాలి. ఇంతకుముందు చాలామంది పిల్లలకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. పురుగులు పడ్డ కూరగాయలు, అక్కడ బాత్రూములు చక్కగా ఉన్నాయి, ఫ్యాన్లు చక్కగా ఉన్నాయి. పిల్లలు నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ జైళ్ళ కంటే హీనంగా ఉంది ఇది. నరకాన్ని అనుభవిస్తున్నారు. వీళ్ళు ఏమన్నా అంటే పిల్లల్ని టార్చర్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పిల్లల్ని అనారోగ్యంగా ఉన్న తల్లిదండ్రులకు పంపించమన్నా కానీ పంపించడం లేదు. తల్లిదండ్రులు వచ్చి 10-15 రోజుల నుంచి కూడా వేడుకున్నా కానీ పంపించినటువంటి పరిస్థితి లేదు. చెప్పు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, సంవత్సరం 70,000, 60,000, 70,000 చెరు 35,000, 70,000 అంటే లంచం ఇస్తే తీసుకొని హాస్టల్లో చేర్పించుకుంటారు. రాజకీయ నాయకుల అండదండలతో అటెండర్ నుండి జిల్లా అధికారుల వరకు కాసుల దండతో ఈ దందా సాగిస్తున్నారని వారు విమర్శించారు. కష్టపడి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను వేధింపులకు గురి చేస్తూ తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో సిబ్బంది వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పుచ్చిపోయిన కూరగాయలతో వంటలు చేయడం వల్ల విద్యార్థులు ఇన్ఫెక్షన్ల బారిన పడి లక్షల రూపాయల ఆసుపత్రుల పాలైన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ దోపిడీపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు, అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఎంసీపీఐయు డిమాండ్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.